హైదరాబాద్ గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మృతి చెందారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంటుపై శిథిలాలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ హైడ్రా కమిషనర్లు అనుమతులు లేని నిర్మాణాలు కూల్చేస్తామని తెలిపారు. భవన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తయి అద్దెలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలి పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడగా ఆ భవనం గోడలు ధ్వంసమయ్యాయి. ఫ్లాట్లలోని సామాగ్రి దెబ్బతింది. భవనం కూలడంతో పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. శిథిలాల కింద 2 మృతదేహాలు దొరకగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగించారు. సాయంత్రం ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో పెరుగుతూనే ఉన్నాయి. 100 గజాలు 50 గజాలలో 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. మరి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేవు. ఎందుకంటే అధికారులు కూడా దీంట్లో స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు ఇక్కడే కాదు, గోకుల్ ట్రస్ట్, గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ ఈ ప్రాంతంలో వితౌట్ పర్మిషన్ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేస్తూనే ఉన్నారు. సో దీనికి పూర్తి బాధ్యత అధికారులదే, నిర్లక్ష్యం కూడా అధికారులదే అని చెప్పి ఇవాళ పాపం పేద ప్రజలు చనిపోవడానికి, లేబర్ చనిపోవడానికి అధికారులు అని చెప్పి తెలియజేస్తున్నా. 50 గజాలు 100 గజాలల్లో G+1 తప్ప కట్టొద్దు. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కట్టడం చాలా అన్యాయం. వీళ్ళ మీద, ఓనర్ల మీద కూడా క్రిమినల్ కేసులు వేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ నాలాలు కబ్జా అవుతున్నాయి, ఆట స్థలాలు కబ్జా అవుతున్నాయి, శ్మశాన వాటిక కబ్జా అవుతుంది, ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ, మొత్తం అక్రమ నిర్మాణాలు. ఇక్కడ పార్కింగ్ ఉండదు. బోర్వెల్ 2000 ఫుట్లు బోర్ వేయాలి. 3-4 నెలల్లో 7-8 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలి. అంటే ఇక్కడ వాటర్ లేదు, క్యూరింగ్ లేదు. ప్రస్తుతానికి ఈ బ్లాక్లో ఎవరు ఉండొద్దు. వేస్ట్ అంతా తీసేసిన తర్వాత అది ఏ మేరకు సేఫ్టీ డ్యామేజ్ అయింది అనేది మేము అసెస్మెంట్ చేసి చెప్పిన తర్వాత మీరు మిగతా వాళ్ళు లోపలికి వెళ్తారు. కానీ అప్పటిదాకా రెసిడెంట్స్ ఎవరు అందులో ఉండొద్దు. సేఫ్ సైడ్ కోసం ఏదో అవుతుందని మేము చెప్పట్లేదు, అయితే కష్టం కదా. అందుకని మేము ఆ వేస్టేజ్ అంతా రిమూవ్ చేయాలి. ఫస్ట్ తీసేస్తే డ్యామేజ్ ఏ మేరకు ఉన్నదనేది తెలుస్తుంది. వాళ్ళదేమో 7 ఫ్లోర్స్ ప్లస్ హైట్లో ఉంది, అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 8 ఫ్లోర్స్. మాది డౌన్లో ఉంది 5 ఫ్లోర్స్. వాళ్ళ వెయిట్ అంతా మా టాప్ ఫ్లోర్ మీద పడింది. పార్కింగ్ ప్లస్ 6 ఫ్లోర్స్ వేశారు. ఆల్మోస్ట్ రెడీ ఫర్ ఆక్యుపేషన్ అన్నట్టుగా ఉంది. చూస్తుంటేనే ఇట్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వెరీ ఫాస్ట్ అనమాట. ఎవ్రీ 10-15 డేస్కి ఒక స్లాబ్ చొప్పున వేస్తుండేవారు. నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీర్ని, చూస్తుండేవాడిని. బట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మా సూపర్వైజర్కి చెప్పి మేము వీ ఫైల్డ్ ఏ కంప్లైంట్ ఆల్సో. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు సఫిషియెంట్ ఫౌండేషన్ ఉండాలి. ఇవాళ కంటిన్యూగా ఫోర్స్ పెట్టి డెమాలిష్ చేసి ఆ డెబ్రీస్ అంతా ఇవాళ కంటిన్యూ నైట్ త్రూ అవుట్ ద నైట్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. రేపు ఈవినింగ్ లోపు ఈ డెబ్రీస్ అంతా క్లీన్ చేసి ఆ పక్కన కనిపించే బిల్డింగ్ కూడా డెమాలిష్ చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా వెనకలో ఉన్న 4-5 బిల్డింగ్లు వాళ్ళు అబ్జర్వ్ చేసి అవి ఎలా ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయా లేదా, అనాథరైజ్డా చెక్ చేసి ఆ బిల్డింగ్స్ కూడా వాళ్ళు డెమాలిష్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా కాలేజ్ చేపిస్తా ఉన్నారు. ఇక్కడ మా బిల్డింగ్లో 5 ఫ్లాట్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. దాన్ని రిపేర్ చేయొచ్చా, అక్కడ ఏం చేయొచ్చా అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. సో ఇదంతా వెళ్ళిపోతే కానీ మనం అసెస్ చేయలేం కరెక్ట్గా. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా. ఫస్ట్ మాకు ట్రెమర్స్ వినపండి గబగబా నేను ఏజ్డ్ వాళ్ళు బయటికి తీసుకొచ్చాం. తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం బెడ్రూమ్ అంతా కంప్లీట్గా మాది డిమాలిష్ అయినట్టుగా వచ్చేసింది. అట్లా పడిపోయింది. పక్కన డెబ్రీస్ అని మా దాంట్లో పడిపోయినాయి. ప్యానిక్ ఏంటంటే మార్నింగ్ 8 దాకా మేము ఆ బెడ్ మీద ఉన్నామని చూసేటప్పటికి షాకింగ్గా ఉంటుంది కదా. యువతల సౌండ్స్ రాగానే మా వాళ్ళని తీసుకుని ఏదో జరుగుతుంది, అవతల పడుతున్నట్టుందని యువతలు తీసుకొచ్చాం. ఆ స్టేజ్లో 30 yearsలో 7 ఫ్లోర్స్ కడతామంటే హౌ ఇట్ విల్ స్టాండ్, అది చూసే వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా అయితే మన బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది, మన మీద పడుతుంది అని అనుకున్నాం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ షార్ట్లీ అనేది తెలియదు అప్పటికి. ఘటనా స్థలిని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, సైబరాబాద్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూలిన భవన నిర్మాణ పనులను 4 నెలల క్రితమే ఆపినట్లు సృజన స్పష్టం చేశారు. నిన్ననే మళ్లీ పనులు మొదలుపెట్టారని, వాటిని అడ్డుకునేలోపే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. అంజయ్యనగర్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలు కూల్చేస్తామని రంగనాథ్ చెప్పారు. కూలిన భవన యజమాని సాజిద్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం, బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు కూడా, ఓకే, ఆపి సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చేలోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ లైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టు అనమాట. బాక్స్ లైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకు మ్యాప్ లో కూడా చూస్తుంటే నాలా కనపడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ లైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం, ఇవన్నిటి కూడా డెఫినెట్గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. సరైన ప్రమాణాలు పాటించకుండా తక్కువ స్థలం వ్యవధిలో నిర్మించడం వల్లే భవనం కుప్పకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఓకే, ఇంకో కెమెరా మొత్తం లాస్ట్ లో ఉంది.